ఓ అయ్యా పటేలా ఓకే. నమస్తే, నేను లోకనమైన రమణ ముదిరాజ్, ఓబీసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఇలా ముదిరాజ్ మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇవాళ బీపీ మండల్ జయంతి సందర్భంగా నల్గొండలోని మరి బీపీ మండల్ విగ్రహం వద్ద మరి ఘనంగా మరి వేడుక జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారు మరి విచ్చేయడం జరిగింది. వాళ్ళ ముఖ్యంగా రాష్ట్రంలో ఒకే ఒక ప్రధాన డిమాండ్ తోటి మరి వాళ్ళ మేము ముక్త కంఠంతో కూడా బీసీలందరూ కూడా మరి విన్నవించుకునేది ఏంటంటే, ఏదైతే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పని మాట ఇచ్చినారో దానికి కట్టుబడి మరి మాట నిలబెట్టుకోవాలి. అలాగే మరి జనగణనలో కులగణన కూడా చేసి ఏ కులానికి ఎంత మరి శాతం జనాభా ఉందని చెప్పని కూడా ఆ సందర్భంగా కూడా అది తెలియజేయాలని చెప్పని కోరుతూ, మరియు మహిళా బిల్లు తీసుకొస్తున్నందుకు స్వాగతిస్తూనే ఆ మహిళా బిల్లులో మరి బీసీ మహిళా మరి వర్గీకరణ బిల్లు కూడా తీసుకురావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై బీసీ, జై జై బీసీ. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు స్థానిక సంస్థ ఎన్నికలలోపే మరి ప్రధానంగా ఏదైతే 42% రిజర్వేషన్ ఉందో దాన్ని మరి అమలయ్యే విధంగా వాళ్ళ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఉందో మరి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాలు కూడా మరి సంఘాలకు అతీతంగా పనిచేయడానికి కూడా మరి నిర్ణయించుకున్నాయి. దీని మీద ఖచ్చితంగా ఉద్యమం కొనసాగుతుంది. అలాగే మరి వాళ్ళ స్థానిక సంస్థ ఎన్నికలు బీసీ రిజర్వేషన్ అమలు చేయకుండా మరి ఎన్నికలకు ప్రభుత్వం వెళ్ళినట్లయితే వాళ్ళ గ్రామ మరి మండల స్థాయిలో మరి పట్టణ స్థాయిలో ఉన్న ప్రతి బీసీ బిడ్డ కూడా మరి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి కాబట్టి ఇది గమనం తీసుకోవాలని చెప్పని కూడా కోరుతూ, మరి ఇదే విధంగా బీసీల హక్కులు ఏవైతే ఉన్నాయో మరి హక్కుల పోరాటానికి మరి అన్ని కుల సంఘాలు, ఇవాళ బీసీ సంఘం అంటేనే ఒక కులాల సమూహంతో కూడింది బీసీ సంఘం అది. కాబట్టి ఈ కులాలు ప్రతి ఒక్క కులం కూడా వారి తరపున మరి కులగణనకి కూడా మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మరి రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలకు కూడా ఇప్పటికే మేము సాపర్ కింద నీరులాగా మరి అందరికీ కూడా సంప్రదిస్తూ ఉన్నాం. దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి స్టార్ట్ జరుగుతూ ఉంది.